చిన్న పిల్లలు నోట్లో చేయి పెడతాం అలవాటు. అంటే నోట్లో ఏదో ఒక వేలు పెట్టుకోవడం, లేకపోతే 2-3 వేలు పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా. అలా చేసుకోవడం వల్ల పళ్ళు వరస అనేది మారిపోతూ ఉంటుంది. అలా జరగడం వల్ల వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఏమైనా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉందా? ఉంటదండి. అసలు యాక్చువల్లీ ఎనీథింగ్ అంటే ఊరికే నోట్లో ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టుకోవడము లేకపోతే ఫింగర్ పెట్టుకోవడం, యూజువల్లీ వాళ్ళకి వచ్చేసి హ్యాబిట్ థంబ్ సక్కింగ్ అంటారు. అంటే బొటన వేలు ఎనీ హ్యాండ్ అంటే ఎడమ చేతిది కానీ కుడి చేతిది కానీ వాళ్ళు పెట్టుకునే హ్యాబిట్ ఉంటది అనమాట. దాని త్రూ అంటే అది ఒక కారణం ఉంటది ఎత్తుపళ్ళు రావడానికి, దవడల దశ కూడా ఎత్తుగా పెరగడానికి. ఇప్పుడు పెట్టుకొని సక్ చేస్తుంటారు పిల్లలు, అంటే నోట్లో పెట్టుకొని టంగ్ ఏమో కిందకి డిప్రెస్ అవుతుంటది, అంటే టంగ్ టువర్డ్స్ చిన్న వచ్చేసి ముందుకు పెరుగుతుంటది, పైన దవడ వచ్చేసి పైకి పెరుగుతుంటది అనమాట. సో వాళ్ళ ఫేసెస్ చూసినా కూడా కోళ్ళ మొహం లాగా ఉండడము, దవడలు కూడా చిన్నగా ఉంటాయి, దవడలు చిన్న దశలో ఉండి ఎత్తుగా ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఆబ్వియస్లీ పనులు కంపెన్సేట్ అవ్వడానికి స్పేస్ సరిపోక వాళ్ళకి ఎత్తు పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు ఇట్లా అన్ని కారకాలు ఉంటాయి అనమాట. ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడే ఎప్పుడైనా కూడా పేరెంట్స్ కొంచెం అవేర్ అయ్యి వాళ్ళని నియర్ బై డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎట్ ఎనీ స్పాన్ ఆఫ్ ఏజ్ మనం నోటీస్ చేస్తాము అంటే పిల్లలకి ఇట్లా హ్యాబిట్ అవుతుంది అని. చాలా ఉంటాయి థింగ్స్ టు బి డన్ ఎట్ దాట్ స్పాన్ ఆఫ్ ఏజ్. కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం అవుతుంది. అంటే వాళ్ళకు 1.5 year అంటే అర్థం అవ్వదు పిల్లలకి. ఒక 2 or 3 years బేబీ వాళ్ళకైతే కానీ కొంచెం మనం గైడ్ చేయగలుగుతాం. టెండర్ ఏజ్ లోనే రిలాప్స్ అంటే అది రాకుండా చేసుకునే ప్రాసెస్ వచ్చేసి పేరెంట్స్ దగ్గరే ఉంటది అనమాట. కొన్ని దీస్ డేస్ కొన్ని బిటర్ సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి, అంటే మనం నోట్లో తగిలినా కూడా చేదుకి బిటర్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, మెడికల్ షాప్స్ లో దొరుకుతుంటాయి. యూజువల్లీ అవి పెట్టేస్తుంటారు అనమాట. టు సెజేట్ మిల్క్ అంటే పాలు తాగడం ఆపేయడానికి ఎట్లా చేస్తుంటారో దీనికి కూడా అనమాట. పిల్లలు చూడకుండా ఆ తంబుకి అది అప్లై చేయడం ఇట్లాంటివి చేస్తుంటే కనుక వాళ్ళకి తెలిసిపోతుంది చేదుగా ఉంది, దట్ ఈస్ తినడానికి కాదనేది, అట్లా ఒమిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత రీసెంట్ అడ్వాన్సెస్మెంట్ డెంటిస్ట్రీలో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆ తంబుకి ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు ఆ వేలు పెట్టుకుంటారు కదా బొటన వేలు, ఎడమ వేలు కానీ కుడి వేలు కానీ ఏది పెట్టుకుంటున్నారు నోట్లో, దానికి కొన్ని అప్లయన్సెస్ ఉంటాయండి. ఆ అప్లయన్సెస్ ఇప్పుడు డెంటిస్ట్ తీసుకెళ్తే కనుక నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వాళ్ళు తంబు యొక్క సైజ్ తీసుకుంటారు. ఆ సైజ్ తీసుకుని దానికి అనుగుణంగా ఒక గార్డ్ ఉంటది అనమాట. అంటే అది నోట్లో పెట్టుకోకుండా, అంటే వెన్ చైల్డ్ నోట్లో పెట్టుకోడానికి ట్రై చేస్తున్నా కూడా నోట్లోకి పట్టదు అనమాట. దానికి ఒక అప్లయన్స్ లాగా ఉంటది. అట్లా ఒమిట్ చేసే ఛాన్స్ ఉంటది. కాకపోతే ఆ దశలో అంటే పిల్లలకి అది పెట్టినా కూడా సడన్ గా కొంచెం భయపడినట్టుగా ఇదేంటి తీసేద్దాం అన్నట్టుగా వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తుంటారు. ఇది బిహేవియర్ ప్యాటర్న్ లాగా కాకుండా కొంచెం ఏజ్ చూసుకొని మనం కన్సిడరేట్ గా మేనేజ్ చేసుకోవాలి అన్నమాట.